బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై మరోసారి విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. కోటరీలంటూ జగన్ ను టార్గెట్ చేశారు. ఆయన పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే ఆహా రాజా ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన రాజు తెలివైన వాడైతే మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ కూడా పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ అలాగే మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి, మరి ముఖ్యంగా జగన్కి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా ఇటు వైసీపీ టార్గెట్గా ఆయన మాట్లాడుతున్న మాటలు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్కి అత్యంత సన్నిహితుడు, దాంతోపాటు మరి ముఖ్యంగా క్లోజ్నెస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అలాంటిది ఆయన ఎందుకు ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేశారు? రాజీనామా చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతున్న వ్యక్తి మళ్ళీ ఎందుకు పాలిటిక్స్కి సంబంధించి ప్రస్తావిస్తున్నారు? మొన్నటికి మొన్న డైరెక్ట్గా దాడి చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ ఎక్కడ టార్గెట్ చేయలేదు. రిమెంబర్, జగన్ డైరెక్ట్గా ఎక్కడ టార్గెట్ చేయలేదు. కోటరీ అంటూ జగన్ చుట్టూరా ఉన్న వ్యవస్థకు సంబంధించి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ రోజు కూడా ఆ కోటరీ గురించి అంటూనే ఇండైరెక్ట్గా జగన్కి సంబంధించండి, జగన్ ఉద్దేశించి అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? విజయసాయిరెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, నిన్న కాక మొన్న ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ దగ్గర మీరు కూడా ఉన్నారు, మీరు కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. ఆయన మాట్లాడిన సందర్భం ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకోవాలి ఇక్కడ? సచిన్, డెఫినెట్ గా సాయిరెడ్డి బేసిక్ గా సాయిరెడ్డి వ్యవహారంలో వైసీపీలో కూడా రెండు గ్రూపులుగా డిసైడ్ అయ్యాయని అర్థమవుతుంది. ఎందుకంటే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వైసీపీలో ఉన్న చాలా మంది కార్యకర్తలు స్వాగతించారు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఈ కోటరీ జరుగుతున్న వ్యవహారం, ఈ కోటరీ చేస్తున్న గతంలో చేసిన వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా చాలా వరకు కూడా సాయిరెడ్డి వ్యాఖ్యల్ని చాలా పూర్తిగా కూడా స్వాగతించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం సోషల్ మీడియాలో కేవలం వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున కూడా సాయిరెడ్డి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే బేసిక్ గా సాయిరెడ్డి అనే వ్యక్తి కొంత ముక్కుసుటి తత్వం ఉన్న వ్యక్తి. కొన్ని విషయాలు మొహమాటం లేకుండా మాట్లాడతారు, కొన్ని ఏదైనా అనుకున్నది ఆవేశంలో మాట్లాడతారు, కొన్ని ఏదైనా మాట్లాడినా కూడా కానీ ఆయన కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు అనేది. అయితే దీంట్లో ఇదే టీంలో ఆయనకున్న వ్యతిరేకతలు కూడా, అంటే ఇంకొక కోటరీకి సంబంధించిన వ్యక్తులు ఈయన మీద కొన్ని పోస్టులు పెడుతున్నారు. మరి నువ్వు ఇంతకాలంగా ఇదే కోటరీలో నడిపావు కదా, ఈ కోటరీ నువ్వు ఎందుకు చేయట్లేదు, అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడు నువ్వు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు, లేకపోతే ఎవరో ఇచ్చిన మాటలను నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, నీ వెనకాల వేరే ఉద్దేశం ఉంది అనేది ఒక సెక్షన్ ఆఫ్, అంటే సాయిరెడ్డి విషయంకి వచ్చేసరికి కృష్ణమోహన్ మీరు అన్న పాయింట్ కి కాస్త యాడ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ విజయసాయిరెడ్డి తర్వాత కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఒకసారి రెండు కామెంట్లకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒకసారి నేను చదివిపించే ప్రయత్నం చేస్తాను, తర్వాత కంటిన్యూ అవుతాం. ఎంతో మంది మిమ్మల్ని అభిమానించే ఒకే ఒక కారణం ఇన్నాళ్ళు జగన్ గారికి అండగా ఉన్నారని, మీరు ఏ కారణమైనా జగన్ గారిని కష్టకాలం వదిలివేయడం బాధాకరం, మీ దారి మీరు చూసుకోవడం, ఇలా ప్రతిసారి విమర్శించడం వల్ల మీపైన ఉన్న అభిమానం కూడా నశిస్తుందని ఒకలంటూ ఉంటే, మిమ్మల్ని గొప్పగా పిలుచుకునే వాళ్ళు ఒక పేరు పెట్టి ఇప్పటికీ అలానే పిలుస్తాం, మీరు బయటకు వెళ్ళి మాట అనడం కంటే పార్టీలోనే ఉండి పోరాటం చేస్తూ ఉంటే మీ వెంట మహాసైన్యం ఉండేది సార్, ఎందుకో చెప్పాలనిపించింది అంటూ ఇంకొంతమంది చెప్తున్న సందర్భం. అంటే వైసీపీలోనే ఇంకా బ్యాచెస్ కింద లేకపోతే మీరు అన్నట్టుగా గ్రూపుల కింద విడిపోయాయి అనుకోవాలా? ఇంకా డెఫినెట్ గా సాయిరెడ్డి గారి విషయంలో చాలా మంది కీలకమైన వైసీపీ నేతలు ఆ రోజు రిజైన్ చేసిన రోజు కూడా నేను
చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆ రోజు కూడా సాయిరెడ్డి గారి విషయంలో చాలా మంది కూడా జగన్ గారు సాయిరెడ్డి గారు లాంటి వ్యక్తిని వదులుకోవడం పెద్ద తప్పు, ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందో కూడా మాకు తెలియదు, కానీ సాయిరెడ్డి లాంటి వ్యక్తిని మనం వదులుకోవడం వల్ల పార్టీకే పెద్ద నష్టం అని చెప్పి, నేను ఇప్పుడు పేర్లు చెప్పలేను కానీ చాలా మంది కీలకమైన వ్యక్తులు, కీలకమైన జగన్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ కూడా సాయిరెడ్డి గారి విషయంలో చాలా వరకు ఖండించిన పరిస్థితి. నేను ఆ రోజు కూడా మనం ఇదే లైవ్ లో మన ఇద్దరం ఉన్నాం సత్యం, అప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాం. అయితే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నిన్న ఏదైతే సిఐడి నోటీస్ కిందకు వచ్చినప్పుడు నేను అదే స్పాట్ లో ఉన్నాను. కొంత మన మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికి కూడా ఆయన ఓపెన్ గా ఆయన చెప్పాలనుకున్న ప్రయత్నం చాలా ఓపెన్ గా చెప్పేశాడు. ఇక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విషయంలో ఎవరు చేశారు, ఈ ఆహారం ఇంకొక ఎవరు చేశారు, ఈ ఆహారంలో ఇంకొకరు ఎవరు చేశారు అనేది. ఓకే, దీంట్లో మీరు అంటే బహుశా సాయిరెడ్డి ఎందుకు ఇంతకాలంగా, నేను అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే, మీరు ఇంతకాలం ఇప్పుడు చెప్తున్నారు, మరి అదే పార్టీలో ఇందాక సోషల్ మీడియాలో చాలా మంది అడిగారు కదా, ఇదే క్వశ్చన్ నేను బిఫోరే అదే మాట సాయిరెడ్డితో అడిగినప్పుడు నేను క్లియర్ గా అడిగాను, మీరు ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు, అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు జరుగుతుందనేది మీరు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పున్న దాని వల్ల మీకు ఇబ్బందులు ఉండవా అనేది నా పాయింట్. నేను అదే విషయం మీద ఆయన కొంత తిరిగేసి నాకేమైనా ఉరేస్తారా లేకపోతే ఇంకోటి, ఈ వ్యవస్థలో ఎవరిని ఇబ్బంది పెట్టలేరు, ఎందుకంటే ఇది వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తనకంటూ ఒకటి ఉంటుంది, అంతేగాని వేరే వ్యవహారాల మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆయన్ని మనం ఇబ్బంది పెట్టలేవు, మనల్ని ఆయన ఇబ్బంది పెట్టలేరు, లేకపోతే ఇంకొక వ్యక్తి ఇబ్బంది పెట్టలేరు, ఇంకో వ్యక్తి ఇబ్బంది పెట్టారు. మనం ఉన్న పాయింట్ లో ఈ రోజు చాలా క్లియర్ గా ఒక మాట, ఈ రోజు పెట్టిన పోస్ట్ మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది వైసీపీలో. ఒకటి ఏదైతే కోట్రీ ఉన్నదో మనం అదే అంటున్నాం, కోట్రీ కాదు పూజారులు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, అదే మీరు పూజారులుగా చూస్తారంటే దేవుడు వరం ఇచ్చినా పూజారులు చెప్పాలి కదా ముందు అన్నారు. దానికే ఆయన సమాధానం చెప్తూ ఒక మాట చెప్పారు, ఇక్కడున్న ఈ కోటరీ వ్యవస్థ పూర్తిగా కూడా అసలుకి జగన్ దగ్గరికి మనం ఒక వ్యక్తిని తీసుకుపోవాలన్నా ఇంకో వ్యక్తిని కలవాలన్నా ఇక్కడున్న ఈ పూజారులకి మాకేం లాభం జరుగుతుంది, మాకేమి ఇష్యూ జరుగుతుంది, మాకు లాభం జరిగితేనే మేము తీసుకెళ్తామని చెప్తున్నారు. చెప్తే అసలు విషయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు, అదే జరుగుతోంది అనేది చాలా క్లియర్ గా. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఇటు జగన్ కి విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితమైన సంబంధం, చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుకునే సందర్భంలో. అలాంటిది కోటరీ అనే అంశానికి ఆయన ప్రస్తావించినప్పుడు ఆ లైన్ దాటి ఆయన బయటకు వచ్చేసారా లేకపోతే బయటకు తోసేసారా, దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి ఏమైనా చెప్పడం జరుగుతోందా, ఏమైనా క్లారిటీ ఇస్తున్నారు అక్కడ? అంటే బేసిక్ చాలా ఓపెన్ గా కానీ ఈ వ్యవహారంలో సాయిరెడ్డి గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు, అయ్యా నేను 3 శతాబ్దాలు అంటే ఇక్కడ కాదు, ఆయన చాలా కాలంగా కుటుంబాన్ని నమ్ముకొని చాలా విషయాల్లో చాలా వ్యవహారం